ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ టాక్సీ సర్వీసులు బాగా పెరుగుతున్నాయి. మన దేశంలో ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి కంపెనీస్ టాప్ లో ఉన్నాయి. అయితే ఈ కంపెనీస్ మన ఆటో డ్రైవర్స్ కు చాలా ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి కంపెనీస్ చాలా తక్కువ రేట్లతో మన లోకల్ రేట్లను కుప్పకూలుస్తున్నాయి. ఇది మన ఇన్కమ్ కి లాస్ వచ్చేలా చేస్తుంది. వాళ్ళ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం మనల్ని ఒక బలి పశువులా వాడుకుంటున్నాయి. ఈ కంపెనీస్ డ్రైవర్ల అవసరాలను పట్టించుకోవు. డైలీ ఖర్చులు పెరిగిపోతున్నప్పటికీ వారు మాత్రం రేట్ కార్డుని పెంచకపోవడమే కాకుండా ఇంకా తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఈ కంపెనీస్ తమ రూల్స్ ని మరింత కఠినంగా అమలు చేస్తున్నాయి. డ్రైవర్స్ పై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నిష్కారణంగా తప్పు ఎవరితో పూర్తిగా తెలుసుకోకుండా డ్రైవర్లను సస్పెండ్ చేస్తున్నాయి. వీళ్ళని ఎలా మన దారికి తెచ్చుకోవాలరా బాబు అని మన అందరికీ మనసులో ఒక సంకోచం ఉంటుంది. అలా నాకు కూడా అనిపించింది. కలిసిమెలిసి పని చెయ్యాలి. మనం సమిష్టిగా పోరాడడం చాలా అవసరం మిత్రమా. ఒక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా, పెద్ద బలగంతో మాత్రమే మన హక్కులను నిలుపుకోవచ్చు. ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థలు మనపై ఒత్తిడి వేస్తున్న మనలోని సంకల్పం మనల్ని విజయం వైపు నడిపించగలదు. మన హక్కుల కోసం పోరాడే సమర్థవంతమైన సమైక్యతను రూపొందిద్దాం. మనదైన వ్యతిరేకతను చూపిస్తూ కలిసి పోరాడితే మనకు సరైన ఆదాయం మరియు గౌరవం వచ్చేందుకు మార్గం అవుతుంది. థ్యాంక్ యూ.